पार्टी वो तेलंगाना की यमा वो कैसा आगा वो कांग्रेस आगा आपके ये एमएलए का ఎంపీ లా అది भी రావు ఇక్కడ. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడంటే ఇప్పుడు మోడీ అంటున్నారు, ఇప్పటికే మన ఇప్పుడు వచ్చిన కొత్త పార్టీ కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఏది ఉందో అదే వస్తుంది మళ్ళీ ఇక్కడైనా. ఇక్కడైతే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు వాని ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వస్తూ ఉన్నది, ఇప్పుడు కూడా అదే వస్తుంది. కొన్ని సీట్లు ఆయన కోట్లు వచ్చి ఎక్కువ మట్టుకైతే కాంగ్రెస్కే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. ఓకే, ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణ నుంచి కాంగ్రెస్ వస్తుంది. అమ్మ, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తామని అనుకుంటున్నారు? ఇట్లా మేము ఎట్లా అంటే ఏ పార్టీ గెలిస్తే మంచిది జనాలకి తెలియదు ఏమనాలి అని నేను ముందు జాగ్రత్త పడది. అంటే పార్టీల గురించే తెలియదు, పార్టీ గురించి తెలియదు నాన్న నాకు. మరి ఇన్నాళ్ళు ఓట్లు వేస్తున్నారు కదా, ఏ పార్టీ పోయేస్తున్నా నా పిల్లలు అంటే పోతా ఆడ ముద్రేస్తా అంతే. అంటే మీకు పార్టీ గుర్తులు అవన్నీ ఏం తెలియదు, లోపల పార్టీ ఓటు వేయడానికి పోయినప్పుడే లోపల చెప్పరా ఏ గుర్తు వీళ్ళకి వేయాలి అని? వాళ్ళు చెప్పరు కదా, మనమే ఇష్టంతో వేయాలి కదా. ఏ బొమ్మ ఇప్పుడు ఇక్కడ మన అంటే పార్టీ పేర్లు తెలియకుండా బొమ్మలకు వేసి వస్తున్నాం ఓట్లు అంతే. అరే అరే పెద్ద సమస్య అమ్మా. నేను ముందుగా నాన్న నేను ఏది రాదని నాకు పార్టీల గురించే తెలియదు మీకు, ఏ నాయకుడు గెలుస్తుండో ఎవరు పాలిస్తున్నారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఎవరున్నారు రాష్ట్రంలో సీఎం? నాకు తెలియదు ఏమందు నేను. సార్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? తెలంగాణ అంటే కాంగ్రెస్ గెలుస్తున్నాం. ఎందుకు? ఆయన ఎన్ని నెలలు 15 సంవత్సరాలు చేసింది ఏం చేయలేదు. ఇదో 5 ఏళ్ళు చూద్దాం కొత్తగా. మిగతా పార్టీలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మిగతా పార్టీలు ఏముంది, బీజేపీ ఉంది. బీజేపీ అయితే అక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ వచ్చే గెలిచేటట్లే గెలుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే సెంటర్లో గురించి ఇవి కూడా సెంటర్లో అంటే ఇక బీజేపీ ఉండాలి కదా, సెంటర్లో బీజేపీ ఉండాలి. పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి అయితే కాంగ్రెస్ గెలిచిద్ది అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి ఓకే రైట్. ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఎవరికి ఏమి చేయలే. సరే ఆయన మంచిగా కానీ ఏం చేయలే. రైతు బంధాన్ని ఇచ్చిండు ఒకటి అందరికీ, పిల్లలు కానీ మొత్తం మందాపని నేర్పిండు చెడ్డాలు. ఇక అది మంచి పద్ధతి కాదు. ఇక మనకు ఈ 5 ఏళ్ళు చూస్తే మనకి ఎప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళతో ఎన్నుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. ఎమ్మెల్యే బామర్దల బిడ్డలకు వాళ్ళ బంధువులను డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మేము ఇక నువ్వు వచ్చిన వాళ్ళు కాకుంటున్నాం. ఇక రెంట్ ఇప్పుడు 100 కానుంటే 10,000 కాడికి రెంట్ కడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిండు. ఇక అందులో రైతు బంధు చేసిండు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ రేపు 8వ తారీఖు మొత్తం అమలు చేస్తాను. ఏదైనా ఇదో 5 సంవత్సరాలు ఇది చూడాలని అనిపిస్తుంది. ఓకే, ఇక అంతే. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవాలి, సెంటర్లోనూ బీజేపీ గెలవాలి. సెంటర్లో బీజేపీ గెలవాలి. ఓకే.